అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ 2024 శ్రీ శోభకృత నామ సంవత్సర పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, గురువారం. నక్షత్రం చిత్తా నక్షత్రం 7:54 వరకు. స్వాతి నక్షత్రం. తిథి షష్ఠి 2:04 వరకు. దుర్ముహూర్తం 10:37 నుంచి 11:22 వరకు. అదేవిధంగా సాయంత్రం 3:07 నుంచి 3:52 వరకు. అమృతకాలం 8:42 నుంచి రాత్రి 10:28 వరకు. వర్జ్యం ఉదయం 10:02 నుంచి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:54 నుంచి 3:18 వరకు. సూర్యోదయం 6:52. సూర్యాస్తమయం 6:07. ఈరోజు ద్వాదశ రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క రాశిఫలాలలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళితే గనుక మొదటగా మేషరాశి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అయినా కూడా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితంలో ఉన్నత స్థితికి సాధించడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరు ఉండరు. ఇక ఈ రోజు మీరు ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు. ఈ శుభవార్త కారణంగా మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరూ సంతోషానికి గురవుతారు. ఇక తదుపరి రాశి వృషభం. వృషభ రాశి వారు ఈ రోజు పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి విశేషంగా కనిపిస్తుంది. తోటి వారితో, వారి సహకారంతో, సహాయంతో మీరనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. అనుకున్న ఫలితాలు సొంతం అవడం వల్ల, ఒక పనిలో మీకు అధికారుల నుంచి కూడా ప్రశంసలు రావడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు మొదటి మెట్టు ఎక్కిన వారవుతారు. ఇక ప్రారంభించబోయే పనుల్లో మీకు ఎంతో సఫలీకృత మీ కళ్ల ముందు కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఎవరితోనూ విభేదాలు పెంచుకోకండి. మాట విలువను కాపాడుకోండి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ మీకు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటూ గడిచేయాలి. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కానీ ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ముఖ్యంగా ఇష్టదైవత ప్రార్థన అనేది చాలా మంచిది. ఎందుకంటే మీరు ఈరోజు ఒక విషయం మీద చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీవితంలో ఇప్పటి వరకు మీరు వేచి చూసిన ఆ క్షణం వచ్చిందనికోండి. ఎందుకంటే మీ జీవితంలో ఈరోజు ఎంతో కీలకమైన మలుపు తిరగబోతోంది. మీ జీవితం ఎంతో ఉన్నత స్థితికి సాధించడానికి, అలాగే మీ యొక్క కోరికలు నెరవేరడానికి కూడా ఎంతో సులభంగా, శుభంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. కాబట్టి ఈరోజు మీరు ఎంతో ప్రశాంతంగా వాతావరణం ఉండాలి. మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు కూడా ఈరోజు మొదటి మెట్టు ఎక్కిన వారవుతారు. ఇక సకాలంలో మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఊహించిన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో వాళ్ళని సంతోషానికి నింపుతుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి జీవితంలో కూడా ఉన్నతమైన, సంతోషకరమైన వార్తగా మీరు ఇది పరిగణించవచ్చు. ముఖ్యమైన విషయాలలో చాలా నిదానంగా మాట్లాడకండి. ఇక మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు చాలా మంచిగా కలుగుతుంది. మీరు నిదానమే ప్రధానంగా వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవి సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించాలి. ఎందుకంటే మీ జీవితంలో ఇదే చాలా ముఖ్యమైన ఘటన కాబట్టి ఇక అలసట చెందకుండా చూసుకోండి. చైతన్యవంతంగా పనులు చేసుకోండి. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నేడు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరవలేని మొదల క్షణాలను కూడా గడుపుతారు. మీ ఆరోగ్యం ఎంతగానో సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా బుద్ధిబలంతో ఉండే విధంగా చూసుకోండి.
తోటి వారికి ఉపయోగపడే పనులు చేస్తారు. మీ రంగాల్లో మీ శ్రమకు తగిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త పడకండి. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందడం వల్ల మీ జీవితం మరింత తేలికవుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక తర్వాత రాశి సింహరాశి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. మానసికంగా దృఢంగా కనిపిస్తున్నారు. నేడు ఒక శుభ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక కీలక మలుపు జరగబోతోంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శుభ ఫలితాలు విశేషంగా కనిపిస్తున్నాయి. మంచి మనసుతో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా నెరవేరుతాయి. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగిపోండి. అసాధ్యాలను సైతం మీరు సుసాధ్యం చేయడం గమనించొచ్చు. ఆర్థికంగా ఎదగడం మీ కుటుంబాన్ని మరింత సంతోషానికి గురిచేస్తుంది. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క బంధుమిత్రులను కలిసి ఆనందంగా మీ సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలిసి మీ సమయాన్ని అలాగే మీ భావాలను పంచుకుంటారు. ఇక ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ అభివృద్ధికి అడ్డురావు. అనవసరమైన విషయాలతో కాలహరణ చేయకండి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో నెరవేరుతాయి. ఇక తదుపరి రాశి కన్యారాశి. ఈ రోజు కన్యారాశి వారికి చాలా మంచి సమయంగా కనిపిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగిపోతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. కొంతమంది ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అయినా కూడా మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. మీ ఆనందమే మీకు అదృష్టంగా మారుతుంది. ఖచ్చితంగా మీరు ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవడం మీరు గమనిస్తారు. ఆశించిన ఫలితాల కన్నా మేలైన ఫలితాలను అందుకోవడం మీ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ రంగాలలో మీదే పైచేయి అవుతుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది అనడంలో ఏ సందేహం లేదు. ఆర్థికంగా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. మీ యొక్క ఆస్తిని వృద్ధి చేసేందుకు ఈ రోజు పునాది వేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు దక్కించుకుంటారు. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేయండి. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చాలా శుభమైన కాలంగా కనిపిస్తుంది. ఇష్టమైన వాళ్లతో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు మంచి ప్రశంసలు దక్కుతాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలకమైన సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో ముఖ్యంగా ఈ రోజంతా కూడా మీరు వీలైనంత వీలుగా శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదవడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఈ విధంగా చేయడం వల్ల అద్భుతమైన విజయాలు కనిపిస్తున్నాయి. మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. నిరంతర పరిశ్రమతో గొప్ప ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగంగా కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఇక జీవితంలో మీ బంధుమిత్రుల వల్ల మీకు మేలు జరగడం వల్ల మీ యొక్క ప్రయాణాలు ఫలికించడంతో పాటు మీ జీవితం కూడా ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఇక ఇందులో ఎలాంటి సందేహం పెట్టుకోకుండా ప్రతిరోజు శ్రీ లక్ష్మి ఆరాధన చేయడం అనేది ఎంతో శుభప్రదం. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ రోజు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహాయం లభిస్తుంది. ప్రతి విషయాన్ని మీ కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలోనే మీరు ఊహించని ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో మీ సొంత నిర్ణయంతో పాటుగా అలాగే మీ కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు కూడా పాటించి ఆ విషయంలో మీరు ఒక అంచనా వేసుకుని ఆ తర్వాత మీ ప్రణాళికతో ముందుకు సాగిపోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఈ రోజు ఒక మరపురాని రోజుగా మారుతుంది. ఎందుకంటే ఈ రోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. మీరు నమ్మకంతో అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్లతో దయతో కరుణతో పనిచేస్తే గనక మీరు అనుకున్నది సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యంగా మీరు జీవితంలో ఇంతవరకు నాకు ఎలాంటి సంతోషం లేదు, ఎలాంటి ఆనందం లేదు, కానీ నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. ఎందుకు నేను ఒక్కడే నీతి నిజాయితీలతో కష్టపడుతున్నాను అనే భావన మీలో ఇప్పటి వరకు ఉంటుంది. అలాంటి వారు ఖచ్చితంగా ఈరోజు మీరు ఇప్పటి వరకు నమ్ముకున్న మీ నీతి నిజాయితీలే మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల ప్రశంసలు ఖచ్చితంగా లభిస్తాయి. అంటే మీ యొక్క ప్రతిభకు ఖచ్చితంగా ఒక మంచి గుర్తింపు దక్కుతుంది. ఈ గుర్తింపు ద్వారా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయం. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాది రంగాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధించుకోవడం ద్వారా మీరు మరింత ముందుకు వెళ్తారు. ఇక తదుపరి రాశి ధనస్సు రాశి.
ధనుసు రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలమైన సమయం కనిపిస్తుంది కాబట్టి మీరు ఏ పని చేసినా అందులో ఖచ్చితంగా విజయవంతమవుతారు. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ యొక్క సహాయ సహకారాలను కూడా మీ తోటి వారికి అందించడం మర్చిపోవద్దు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఈరోజు మీ రాశి వారు గణపతి ఆరాధన చేయడం ద్వారా మీ యొక్క ఉన్నత స్థితిని సాధించుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. నిర్మలమైన మనసుతో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి సత్వర విజయాన్ని అందిస్తాయి. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా ఖచ్చితంగా ఈ రోజున ధర్మచింతనతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రోజు మీరు చేసే పని రేపు మీకు విజయాన్ని అందిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పాటు చేసుకుంటారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఈ రోజు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకంగా కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయినా కూడా కీలకమైన విషయాలలో ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ రోజు మీరు ఖచ్చితంగా మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి. ధర్మచింతన అవసరమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. కాబట్టి మీరు చేసుకునే ప్రతి పనిలోనూ ముందుగా ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. ఇక ద్వాదశ రాశులలో మరొక రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొంతమంది ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అయితే సమయాన్ని వృధా చేసే పనులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మనసును చిరాకు పరిచేలా ఈ ఒక్కరోజు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇక ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని విషయాలలో వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తున్నాయి. ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక ద్వాదశ రాశులలో చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు అనుకున్న దాన్ని సాధించడానికి ఎంతో ఉన్నతమైన సమయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నా మీరు వాటిని మీ ప్రణాళికతో అనుకున్న విధంగానే ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి ఇక్కడ సంకల్పమే చాలా ముఖ్యమైన విషయం అనే విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా గమనిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మీరు శివాష్టోత్తర శతనామావళి పారాయణం మంచిది. ఉద్యోగంలో మేలైన ఫలితాలను అందుకుంటారు. ఇంకా వ్యాపారంలో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అపార్థాలకు తావు లేకుండా చూసుకోండి చాలు. మీ యొక్క బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటారు. తోటి వారిని కలుపుకుని పోవడం వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులను అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టదేవతారాధన మానొద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.